ఈ పేషెంట్ మన దగ్గరికి వాయిస్ బొంగురుపోతుంది, హోర్స్‌నెస్ అంటే అది బాగా గట్టిగా బిరుసుగా వస్తుంది అన్నట్టుగా వచ్చారు. హీస్ బీన్ హావింగ్ దిస్ సింప్టమ్స్ ఒక ఓవర్ 4-5 మంత్స్. సో, ఆ పేషెంట్ రాగానే పరీక్ష చేసి చూసి ఆయనకి ఎమర్జెన్సీగా ఒక ట్రెక్యోస్టమీ అనే ఒక ప్రొసీజర్ చేయడం జరిగింది. వేరెన్ ఈ ఏరియా పైన లోపల స్వరపీఠిక దగ్గర ఆ గడ్డ ఏర్పడి బ్లాక్ చేసింది కాబట్టి మనకి కింద ఏరియాలో ఉన్న ఈ గాలి వెళ్ళే ద్వారం ట్రెకియా అంటాం. దీనికి ఇక్కడ చిన్న హోల్ లాగా పెట్టి ఒక ట్యూబ్ పెట్టి దాని ద్వారా మనము ఎయిర్ అన్నది అందిస్తూ ఉంటాం లంగ్స్కి. సో నార్మల్గా మనకి హోర్స్నెస్ ఆఫ్ వాయిస్ అనేది వాయిస్ చేంజ్ అన్నది నార్మల్ సోర్ థ్రోట్లో కానీ ఫెరింజైటిస్లో కానీ చేంజ్ ఆఫ్ వాటర్ అయినా కూడా ఏర్పడుతుంది. కానీ అవన్నీ తాత్కాలికంగా టెంపరీగా ఓవర్ 5-6 days తగ్గిపోతాయి ఇన్ఫెక్షన్తో పాటు. కానీ ఒకవేళ పర్సిస్టెంట్గా వాయిస్ చేంజ్ అనేది ఉండిపోయినా, గాలి తీసుకోవడానికి ఏమైనా ఇబ్బంది ఉన్నా, మింగేటప్పుడు ఏమైనా ఇబ్బంది ఉన్నా ఖచ్చితంగా దగ్గరలో ఉన్న ఈఎన్టీ కానీ సర్జికల్ ఆంకాలజిస్ట్ కానీ సర్జన్ కానీ సంప్రదిస్తే సో దట్ యూ కెన్ అవాయిడ్ మనం ఆ గడ్డ మళ్ళీ పెరిగి పెద్దగా ఈ ఇన్లెట్ అంతా మూసివేసి ట్రెక్యాస్టమీ పడి ఇది మళ్ళీ ఇనాపరబుల్ డిసీజు అడ్వాన్స్ స్టేజ్ క్యాన్సర్ కింద మారి తర్వాత రేడియోథెరపీలు కీమోథెరపీ లాంటివి పెట్టుకోవాల్సి వస్తుంది.